పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు కుకట్పల్లి షేర్లింగంపల్లి నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ తెల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ 1 గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మహాదీక్ష కార్యక్రమం జరుగుతుంది. మరి కుకట్పల్లి షేర్లింగంపల్లి తెలంగాణ బీసీ సంక్షేమ అధ్యక్షులు మరి ఇన్ఛార్జిగా ఉన్న తెల్ల హరికృష్ణ గారి నాయకత్వం లోపల ఆయన ఆధ్వర్యం లోపల ఈరోజు మన హౌసింగ్ బోర్డు మహాత్మా గాంధీ స్టాచ్యూస్ దగ్గర ఆయన సమక్షం లోపల ఈరోజు మహాదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి బీసీ సంఘం నాయకులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మన దయాసాగర్ గారు, పెద్దలు దయాసాగర్ గారు, మరి వేణు గారు, మరి రాము గారు, కమలాకర్ గారు, అదేవిధంగా బీసీ కుల సంఘ నాయకులు, మన ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా, అదేవిధంగా బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాసిరెడ్డి నరసింహరావు గారు, అదేవిధంగా తెలంగాణ బీసీ వికాస్ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి రాధాకృష్ణ గారు, పండిత్ గారు, పేరు పేరున అందరూ ఈరోజు మిత్రులందరూ దీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు మనం గత 50 సంవత్సరాల నుంచి కూడా మనం పోరాటం చేస్తున్నాము. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి హరికృష్ణ గారు గత మనం చూస్తున్నప్పటికీ కూడా గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఎంతో మంది ఈరోజు విద్యార్థులు ఉపాధి సంపాదించారంటే బీసీలు ఆయన పుణ్యమే. ఈరోజు ఆయన మన స్కాలర్షిప్ విషయం కానివ్వండి, మరి మన కాలేజీలో సీట్ల విషయం కానివ్వండి, మరి విద్యార్థుల బీసీలకు మరి హాస్టల్ వసతుల గురించి కానివ్వండి, ఎన్నో రకాలుగా బీసీలకు నిరుద్యోగ సమస్య తీర్చడానికి గత 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల లోపల కూడా చట్టసభల లోపల కూడా బీసీలకు నాయకత్వము దాదాపు 52% మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి చట్టసభలో కూడా బీసీలకు 50% మరి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి గత 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు. ఆయన మద్దతుగా తెలంగాణ బీసీ వికాస్ సమితి కూడా ఆయన మద్దతు తెలియజేస్తున్నది. మిగతా అన్ని కుల సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తున్నది. ఎందుకంటే పార్లమెంట్ లో కూడా మన కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. మరి దేశం లోపల 52% ఉన్న ప్రజలకు మన సౌకర్యార్థం మన ప్రజలకు నాయకత్వం వహించడానికి ఈ ప్రజాస్వామ్యం లోపల 50% రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీని గురించి మనం దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది ప్రజల మేలు గురించి. అదేవిధంగా బీసీల గురించి కూడా ఈరోజు పార్లమెంట్ లోపల చట్టాలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. రాబోయే రోజుల లోపల కూడా జంతర్ మంతర్ ఢిల్లీ లోపల కూడా బీసీ సంఘాలను ఏకమై మహాధరణ చేపట్టే అవకాశం ఉన్నది. రాబోయే రోజుల్లో చేస్తామని తెలియజేస్తున్నాము. ఆర్ కృష్ణ నాయకత్వం లోపల రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమ రూపంలో మనం తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నామో అదే ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఆర్ కృష్ణ నాయకత్వం లోపల అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ సంఘాలు అందరూ ఏకమై రాబోయే రోజుల లోపల తప్పకుండా మేము చట్టసభలో 50% రిజర్వ్ సాధిస్తాము, సాధించి తీరుతాము. దానికి ఉద్యమం తప్పకుండా మేము ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమంలో ఎన్నుకుంటాము. మా కార్యాచరణ ఉంటుంది రాబోయే రోజుల్లో. కాబట్టి మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్రహించాలి, బీసీలకు అవకాశం ఇవ్వాలి, బీసీలను గుర్తించాలి. కాబట్టి రాబోయే లోపల పార్లమెంట్ లోపల ఈ చట్టసభ లోపల మన రాష్ట్రంలో, కేంద్రంలో అన్ని రంగాల్లో కూడా మరి ఎంప్లాయ్మెంట్ లో కానివ్వండి, నిరుద్యోగుల గురించి కానివ్వండి, ప్రతి రంగంలో బీసీలకు 50% రిజర్వేషన్ సాధించే వరకు మేము వెనుకాడమని చెప్పేసి తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క ఉద్యమం మేము చాలా ఉధృతం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా 50% చట్టసభలో రిజర్వేషన్ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు బిల్లు పాస్ చేయడం జరిగింది. అది కేంద్రం